హాయ్ అండి, అందరికీ నమస్తే. స్పూన్ఫుల్ స్టోరీస్కి స్వాగతం. నేను మీ జ్యోతి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చపాతీలండి. చపాతీలు చేసిన కొద్దిసేపటికే గట్టిగా అయిపోతున్నాయని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు నేను చెప్పే ఈ చిన్న ఆయిల్ టిప్తో చపాతీలు దూదిలా మెత్తగా పొరలు పొరలుగా వస్తాయి. ఇవి మర్నాటికైనా సరే అంతే సాఫ్ట్గా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ఆ సీక్రెట్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలండి. ఆ తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో ఈ విధంగా మీరు కూడా కలిపి దాన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఆ పిండి ముద్దను బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని వాటిని మనం రౌండ్ బాల్స్గా చుట్టుకోవాలండి. చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని పిండి జల్లి రౌండ్గా చేసుకున్న చపాతీ ముద్దను అందు మీద పెట్టి మళ్ళీ పౌడర్లా చల్లి పిండిని చపాతీ కర్రతో ఒత్తుకోవాలండి. నేను చూపిస్తున్నట్టుగా సర్కిల్లో ఒత్తుకోవాలండి ముందు. తర్వాత ఇదేనండి నేను చెప్పబోయే సీక్రెట్ టిప్. మీరు కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని ట్రయాంగిల్ షేప్లోకి మడత పెట్టి మళ్ళీ మనం చపాతీ కర్రతో ఒత్తుకోవాలండి ట్రయాంగిల్ షేప్లోనే. ఇలా ట్రయాంగిల్ షేప్లో ఒత్తుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ది ఎలా చేసుకున్నామో మిగతా వాటిని కూడా అలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత చపాతీని వేసుకోవాలి. చపాతీని ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే కాల్చాలండి. చూసారు కదండి ఎలా పొంగుతున్నదో. మనం అలా ఫ్లిప్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ కాల్చాలండి. అవి పొంగినప్పుడు మాత్రమే మనం ఆయిల్ వేయాలండి, ముందుగా మాత్రం అసలు వేయకూడదు. బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే విధంగా మిగతా చపాతీలు కూడా ఒక్కొక్కటిగా కాల్చుకోవాలండి. ఇప్పుడు కాల్చుకున్న చపాతీలన్నీ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చపాతీలు రెడీ అయిపోయాయి. చూసారు కదా చపాతీలు ఎంత మెత్తగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మన స్పూన్ఫుల్ స్టోరీస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.